బావగారు, నేను పుట్టింటికి వెళ్తున్నా. నేను వెళ్ళడం లేదన్నయ్యా. ఏమంటున్నావురా? అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావ్? ఇక్కడ పనులున్నాయి. ఇద్దరం వెళ్ళడం కుదరదు. పెళ్లి 4 నెలలు కూడా కాలేదు. ఇలా పంపిస్తావా? మీ మధ్య గొడవలుంటే మీరే సర్దుకోవాలి. నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. అన్నయ్యా, చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు కాదు, అందుకే పంపిస్తా. రాజా, భార్య అంటే ఏమిటో తెలుసా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే మాటతో మన దగ్గరకు వస్తుంది. మన కోసం అన్నీ వదులుకుంటుంది. మనకి ఏదైనా జరిగితే విలవిలలాడిపోతుంది. అదేరా భార్య అంటే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడొచ్చు. అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ వేసుకోండి గురూ. బావగారు, నేను పుట్టింటికి వెళ్తున్నా. నేను వెళ్ళడం లేదన్నయ్యా. ఏమంటున్నావురా? అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావ్? ఇక్కడ పనులున్నాయి. ఇద్దరం వెళ్ళడం కుదరదు. పెళ్లి 4 నెలలు కూడా కాలేదు. ఇలా పంపిస్తావా? మీ మధ్య గొడవలుంటే మీరే సర్దుకోవాలి. నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. అన్నయ్యా, చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు కాదు, అందుకే పంపిస్తా. రాజా, భార్య అంటే ఏమిటో తెలుసా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే మాటతో మన దగ్గరకు వస్తుంది. మన కోసం అన్నీ వదులుకుంటుంది. మనకి ఏదైనా జరిగితే విలవిలలాడిపోతుంది. అదేరా భార్య అంటే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడొచ్చు. అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ వేసుకోండి గురూ.